హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి చాలా టాపిక్స్ క్లియర్గా తెలుగు ఎక్స్ప్లెనేషన్తో కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోలో మనం కైండ్స్ ఆఫ్ వర్బ్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయింటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇవ్వబడింది, ఒకసారి రెఫర్ చేయండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ an interesting topic that is nothing but as subject and verb agreement. You know, so many of the people, they may confuse how to speak or how to write because they don't know or they don't have a proper idea about the subject and verb agreement. So once if you want to speaking in English correct fluently, or if you want to write properly, definitely we have an idea about the topic subject and verb agreement. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వెర్బ్ అండ్ అగ్రిమెంట్ మనకి క్లియర్గా తెలుసుంటేనే మనం మన లాంగ్వేజ్లో ప్రాపర్గా రాయడం కానీ, లేదంటే ఫ్లూయెంట్గా మాట్లాడడం కానీ, లేదంటే ఎర్రర్స్ చేయకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మనకి కంప్లీట్ ఐడియా ఉండాలి. సో ఓకే ఫ్రెండ్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ subject and verb agreement. You know, so every sentence has a subject and verb that must be in agreement. So singular subject agrees with singular verb, whereas plural subject agree with plural verb. అంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి సెంటెన్స్లో. ప్లోరల్ సబ్జెక్ట్ అని ఉంటే వెర్బ్ కూడా ప్లోరల్లోనే ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. సో లెట్ us డిస్కస్ ఫ్యూ మోర్ రూల్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, మనం ఏమనుకున్నాం, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఆ సెంటెన్స్లో వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. సో ఒకవేళ సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంటే సో ఆ సెంటెన్స్లో వర్బ్ కూడా ప్లోరల్లోనే ఉండాలి. లుక్ అట్ దీస్ టూ ఎగ్జాంపుల్స్. హిస్ ఫాదర్ వర్క్స్ అట్ ఏ క్లినిక్. హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ఎ సబ్జెక్ట్? హిస్ ఫాదర్. సో దిస్ ఈస్ a subject of this sentence. Then what is a verb in this sentence? Works. This is a verb. So what kind of subject it is? Is subject singular lo unda, plural lo unda? His father, only one. So we can count also. Ante idi singular subject. So subject singular lo undi kabatti, so it agrees with the verb works, that is already is in singular. సో సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా ఎట్లా ఉంది, సింగులర్లోనే ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. నెక్స్ట్ లుక్ అట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దే వర్క్ టుగెదర్ ఎట్ ద షాప్. దే వర్క్ టుగెదర్ ఎట్ ద షాప్. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? దే. సో ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంది? దే. వెర్బ్ వర్క్. సో హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ plural. ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్లోరల్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంది. సో వర్బ్ కూడా ప్లోరల్, దానికి అనుకూలంగా ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ప్లోరల్. సో హియర్ ద ప్లోరల్ సబ్జెక్ట్ దే అగ్రీస్ విత్ ద వర్బ్ వర్క్ విచ్ ఈస్ దేర్ ఇన్ plural. So this is subject and verb agreement. But if you want to know completely about this topic, we have to know few more rules about this topic. Let me explain one by one. So here the rule 1. So two or more singular subjects joined by the conjunction and it takes plural verb. And look at these two examples. ఇక్కడ చూడండి, tobacco and alcohol are harmful to our health. Tobacco and alcohol are harmful to health. సో ఈ సెంటెన్స్లో మనం ఇక్కడ రూల్ ఏం చెప్తుంది? టూ ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్. సో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్? Tobacco, one subject. Alcohol, one more subject. So two subjects ఉన్నాయి, and these two subjects are joined by the conjunction and. ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా ఎండ్ అనే కంజంక్షన్తో జాయిన్ చేయబడి ఉన్నాయి. సో హియర్ అంటే ఇక్కడ టొబాకో వన్ సింగులర్ సబ్జెక్ట్, ఆల్కహాల్ ఈజ్ వన్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్. దెన్ హౌ మెనీ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్? టూ సింగులర్ సబ్జెక్ట్స్. దే ఆర్ టొబాకో, alcohol. So these two singular subjects are joined by or connected with the conjunction and. సో అంటే దాని అర్థం ఇక్కడ సబ్జెక్ట్స్ అనేటివి రెండు ఉన్నాయి. సో టొబాకో అండ్ ఆల్కహాల్, టూ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. సో డెఫినెట్లీ టూ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ప్లోరల్ కాబట్టి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడా ఇది మనకి టూ ఉన్నాయి కాబట్టి వర్బ్ కూడా కంపల్సరీ ఎట్లా ఉండాలి? ప్లోరల్లో ఉండాలి. సో దట్స్ వై హియర్ we write are instead of is.
సో టొబాకో అండ్ ఆల్కహాల్ ఈజ్ హార్మ్ఫుల్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ దట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ నౌన్, కాంపౌండ్ సబ్జెక్ట్. కాంపౌండ్ నౌన్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 2 నౌన్స్. సో కాంపౌండ్ నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి, దట్ ఈస్ ఆర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ప్రీషియస్ మెటల్స్. గోల్డ్ అండ్ సిల్వర్. హియర్ గోల్డ్ one singular subject, here silver one more singular subject. So it is a compound subject and it is joined by conjunction end. So that's why the subject is in plural. So definitely the verb also in plural. That is gold and silver are, not gold and silver is. ఇక్కడ ఈజ్ ని ఉపయోగించకూడదు కానీ మనం ఆర్ అనే వర్బ్ని ఉపయోగించాలి. సో డెఫినెట్లీ by looking these examples we can understand that so subject is clearly agrees with the verb are. So next we will look into one more rule. So sometimes 2 subjects represent one idea and then the verb is in singular. సో కొన్ని సమ్టైమ్స్ మనం గమనిస్తూ ఉంటాం, 2 సబ్జెక్ట్స్ ఒకే ఐడియాని మనకు రిప్రజెంట్ చేస్తుంటాయి. 2 సబ్జెక్ట్స్ 2 కలిపి ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు మనం వర్బ్ అనేది, అలాంటి సెంటెన్స్లో మనకి వర్బ్ అనేది సింగులర్లో ఉంటుంది తప్ప ప్లూరల్లో ఉండదు. సో లెట్ us see these examples. Let me explain these examples. Bread and butter is my favorite food. Here bread and butter. ఇక్కడ బ్రెడ్ బటర్ అని 2 సింగులర్ నౌన్స్ ఉన్నాయి, కానీ ఇవి 2 కలిపి ఒకే ఐడియాని రిప్రజెంట్ చేస్తాయి. బ్రెడ్ బటర్ 2 సింగులర్ నౌన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఒకే ఐడియాని ఇవి రివీల్ చేస్తాయి, మెన్షన్ చేస్తాయి. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే హియర్ వీ కెన్ యూజ్ ఓన్లీ సింగులర్ వెర్బ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్. ఇక్కడ చూడ టొబాకో అండ్ ఆల్కహాల్ ఆర్ అన్నాం, బట్ హియర్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ అన్నాం. ఇక్కడ ఆర్ అనకూడదు, ఎందుకంటే ఇది ఒకే ఐడియాని రిప్రజెంట్ చేస్తుంది. 2 సింగులర్ నౌన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ఒకే ఐడియాని, ఒకే మీనింగ్ని రిప్రజెంట్ చేయడం వలన సింగులర్ మీనింగ్ని, సింగులర్ ఐడియాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వర్బ్ కూడా సింగులర్లో ఉంది. సో బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ అంటాం, కానీ ఆర్ అని రెఫర్ చేయకూడదు. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హియర్ వాట్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్? స్లో అండ్ స్టడీ. ఎంటైర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్. సో verb also in singular. Next, rice and dal is his favorite item. Rice and dal. ఇక్కడ కూడా rice one singular noun, dal one singular noun, but it represents a single idea, single uniform or single idea. So that's why it agrees with singular verb, that is. Rice and dal is his favorite food అనాలి, కానీ rice and dal are his favorite food అని అనకూడదు, ఆర్ అని మనం ఉపయోగించకూడదు. So next rule we will see, third rule. So if a sentence has any one of these words like each, everyone, everybody, someone, somebody, nobody, no, anyone and no one. So if a sentence has any one of these words, definitely the verb is in singular form. So example, you can look at these examples. First example is, each of the girls has long hair. So in this sentence you can see here the word each of the girls. Here what is the verb in this sentence? has. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఏం గమనిస్తారంటే గర్ల్స్ అనేది గమనిస్తారు. హియర్ గర్ల్స్ అంటే ఇది ప్లూరల్లో ఉంది కదా, సో వెంటనే వాళ్ళు హ్యావ్ అని రాస్తూ ఉంటారు. సో దట్ ఈజ్ రాంగ్. Here just we can observe this noun, this word. So if it is singular, definitely here the verb also is in singular. మన గర్ల్స్ అనే నౌన్ చూసి మనం వర్బ్ అని ప్లూరల్గా రాయకూడదు. మనకి గర్ల్స్ కంటే ముందు ఈ వర్డ్ ఉంది, ఈచ్ అనే వర్డ్ ఉంది. సో ఒక సెంటెన్స్లో ఈ వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ ఉన్నప్పటికీ కూడా ఆ సెంటెన్స్లో వర్బ్ అనేది ఎందులో ఉండాలి? కేవలం సింగులర్లోనే ఉండాలి, సింగులర్ ఫామ్లోనే ఉండాలి తప్ప హ్యావ్ అని ప్లూరల్ ఫామ్గా ఉండకూడదు. సో ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ లాంగ్ హెయిర్ అనేది మిస్టేక్. సో ఎందుకని ఈచ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి వెంటనే నేను హ్యావ్ కాకుండా హ్యాజ్ అని రాయాలి. హ్యాజ్ అనేది ఇట్ ఈస్ ఎ సింగులర్ వర్బ్. సో సిమిలర్లీ యూ కెన్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్, ఎవ్రీబడి ఈజ్ సైలెంట్ ఇన్ ద క్లాస్. సో హియర్ ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఆర్ సమ్వన్ ఆర్ సంబడి. సో ఇట్లా ఈ సెంటెన్స్లో ఎవ్రీబడి వచ్చింది కాబట్టి ఇది సింగులర్లో ఉంది కాబట్టి
The verb also is in singular form, not are. Everybody are అని మనం ఉపయోగించకూడదు. సో ఎవ్రీబడి ఈజ్ సైలెంట్ ఇన్ ద క్లాస్. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ మోర్ రూల్. ద వర్బ్ హ్యాడ్ ఈజ్ యూజ్డ్ విత్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లోరల్ సబ్జెక్ట్స్. సో హ్యాడ్ అనే వర్బ్ని మనం సింగులర్ సబ్జెక్ట్కి ప్లోరల్ సబ్జెక్ట్కి ఒకే విధంగా ఉపయోగిస్తాం. దెర్ ఇస్ నో difference at all using the verb had. Here see, Hari had a car. Here in this sentence, what is the subject? Hari. So what is a verb? Had. It is an object. So here singular subject ఉంది. Had అనేది మనం ఈ వర్డ్ని ఉపయోగించాం. లుక్ అట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దే హ్యాడ్ ఏ ప్రాబ్లం. ఇక్కడ సెంటెన్స్ అనేది హియర్ సబ్జెక్ట్ విల్ బీ ఇన్ ప్లోరల్ ఫామ్. ఇది సింగులర్ సబ్జెక్ట్, ఇది ప్లోరల్ సబ్జెక్ట్. ప్లోరల్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా హ్యాడ్ని ఉపయోగించాం, ఎలాంటి చేంజ్ లేదు. సో సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లోరల్ అయినా మనం హ్యాడ్ అనే వర్డ్ని ఒకే విధంగా ఉపయోగిస్తాం తప్ప దాంట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో ఇది మనం గమనించాలి. సో నెక్స్ట్ వన్ మోర్ రూల్. ఇఫ్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ జాయిన్డ్ బై ఎయిదర్ ఆర్ ఆర్ నైదర్ నార్, సో సింగులర్ వర్బ్ ఈజ్ యూజ్డ్. దట్ ఈస్. సో look at this example. Neither Kavita nor Kiran is interested in dance. So ఇక్కడ చూద్దాం. Two or more singular nouns. Here see Kavita, Kiran. These are the two nouns in this sentence. ఇక్కడ two nouns ఉన్నాయి. Then which is used here? Neither nor. చూడండి, neither nor అనే కంజంక్షన్ మనం ఉపయోగించాం. కాబట్టి వర్బ్ కూడా సింగులర్లో వర్బ్ కూడా ప్లోరల్లో కాకుండా కేవలం సింగులర్లోనే ఉండాలి. సో నెయిదర్ కవిత నార్ కిరణ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్యాన్స్. అందుకని మనం ఆర్ అనే వర్బ్ ప్లోరల్ వర్బ్ని మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్, ఎయిదర్ హీ ఆర్ హిస్ బ్రదర్ హ్యాస్ రిటన్ ద ఎగ్జామ్. సో హీర్ ఆల్సో టూ నౌన్స్ ఆర్ దేర్ నో. హియర్ హీ అండ్ హిస్ బ్రదర్, అండ్ దిస్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ ఎయిదర్ ఆర్. సో డెఫినెట్లీ the verb must be in singular form, has, not have. ఇక్కడ హ్యావ్ అనే ప్లోరల్ ఫామ్ ఉండకూడదు, కేవలం సింగులర్ వర్బ్ అయినటువంటి హ్యాజ్ మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే మనం ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అనే టూ కంజంక్షన్స్ ఉపయోగించాం కాబట్టి. సో నెక్స్ట్ రూల్. సో ద నెక్స్ట్ రూల్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఫ్రేజ్ లైక్ యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్. సో ఇఫ్ దీస్ phrases if you observe in the sentence, so definitely they follow the verb is in singular form. Here look at this example. She along with her friends is attending school. So in this sentence, so what is the subject? She along with her friends. She along with her friends is a subject. Then what is a verb? Is. So here which phrase is used here? Along with. This is the phrase is used. So వీటిల్లో ఏ ఫ్రేజ్ సెంటెన్స్లో మనం ఏదైనా ఫ్రేజ్ ఇచ్చిన ఫ్రేజ్లో ఏ ఫ్రేజ్ మనం ఉపయోగించినప్పుడు కూడా సో అది దేంతో అగ్రి అవుతుంది? సింగులర్ వర్బ్తోనే అగ్రి అవుతుంది. సో యూ షుడ్ అబ్జర్వ్ హియర్. షీ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్ ఈజ్ అటెండింగ్ స్కూల్. సో హియర్ హర్ ఫ్రెండ్స్ అని ఈ నౌన్ చూసి మనం ఆర్ అనే వర్బ్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం హియర్ దిస్ ఫ్రేజ్ వీ హ్యావ్ టు బీ కాన్సన్ట్రేట్. బేస్డ్ ఆన్ దిస్ ఫ్రేజ్ definitely we can use is. So sometimes if you observe, they, suppose if the subject is plural form, they along with their friends are attending, అప్పుడు మనం ప్లోరల్ వర్బ్ని ఉపయోగించవచ్చు. సో అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ప్లోరల్లో ఉంది గమనించి మనం దాని ప్రకారం వెర్బ్ని కూడా మనం చేంజ్ చేయాలి. షీ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్ ఈజ్ అటెండింగ్ స్కూల్. అదర్వైజ్ they along with their friends are attending school. So based on subject we can understand and we can choose the verb is in singular or plural. Next example you can see, he as well as his brother applied for job. He as well as his brother. Here which phrase is used here? As well as. So definitely, so which verb is used? He as well as his brother applied for job. He as well as his brother has applied, here verb is missed, has applied for job. So ఇది మనకి ఈ ఫ్రేజ్ యాజ్ వెల్ యాజ్ అనే ఫ్రేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ద సబ్జెక్ట్ ఆల్సో ఇట్ సింగులర్. సో హియర్ ఇట్ ఈస్ అగ్రీస్ విత్
singular verb, that is has. Suppose they as well as their friends have applied for their job. Have, ఒకవేళ ఇక్కడ ప్లూరల్ ఉంటే మనం హ్యావ్ ఉపయోగిస్తాం. ఇది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ హ్యాస్ మాత్రమే ఉపయోగించాం. నెక్స్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ సర్టన్ నౌన్స్, దే సీమ్ టు బి ఇన్ ప్లూరల్ but we have to use them only in singular, but they are always used with singular verb only. Look at all those nouns also: mathematics, civics, news, measles, billiards. Such nouns we can use. So these are all always used with singular verb. ఇవి చూడడానికి మ్యాథమెటిక్స్ అంటే దీన్ని మనం ఒక ప్లూరల్ నౌన్గా అనుకుంటాం, కానీ అది సింగులర్ నౌన్ కింద మనం కన్సిడర్ చేయాలి. సివిక్స్ అంటే ఎస్ యాడ్ చేసినందువల్ల అది ప్లూరల్ అని చాలామంది అది కన్సిడర్ చేస్తారు, బట్ దట్ ఈస్ రాంగ్. సో న్యూస్, మీజిల్స్, బిలియర్డ్స్ ఇలాంటి నౌన్స్ అన్నీ కూడా. సో లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్: ద న్యూస్ ఈజ్ టు బి ట్రూ. ద న్యూస్ ఈజ్ టు బి ట్రూ. ఇక న్యూస్ అనే వర్డ్ ఇది ఆల్వేస్ ఇది ప్లూరల్గా మనకు అనిపిస్తున్నప్పటికీ ఎస్ యాడ్ అయిన వల్ల ఇది ప్లూరల్ అని చాలామంది అనుకుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఇది సింగులర్గా మనకి పరిగణించాలి. దట్స్ వై హియర్ ఇట్ ఈస్ సింగులర్ నౌన్, సో ఇట్ ఈస్ ఆల్వేస్ అగ్రీస్ విత్ సింగులర్ verb, that is. The news are అని మనం ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. ద న్యూస్ ఆర్ అని దిస్ ఈజ్ ఎ మిస్టేక్. సో ద న్యూస్ ఈజ్ అని మనం అనాలి. ద న్యూస్ ఈజ్ టు బి ట్రూ. సో ద వర్బ్ ఈజ్ ఇన్ సింగులర్. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఇన్ ఎవ్రీ స్కూల్. మ్యాథమెటిక్స్ ఈజ్ మ్యాథమెటిక్స్ ఈజ్. నెక్స్ట్, అదేవిధంగా బిలియర్డ్స్ ఆర్ మీజిల్స్. మీజిల్స్ ఈజ్ ఏ హార్మ్ఫుల్ డిసీజ్, మీజిల్స్. సో ఈ నౌన్స్ ప్లూరల్ ఉన్నప్పటికీ మనం సింగులర్ వర్బ్నే యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్: సో ఫ్యూ నౌన్స్, దో ఫ్యూ నౌన్స్ ఆర్ ఇన్ సింగులర్ ఫామ్ బట్ దే గివ్ అస్ ప్లూరల్ మీనింగ్. సో సచ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ విత్ ప్లూరల్ వర్బ్. లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్: సో ద కపుల్ ఆర్ గోయింగ్ టు అమెరికా. The couple are going to America. So ఈ సెంటెన్స్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? కపుల్. దెన్ విచ్ ఈస్ ఏ వర్బ్? ఆర్ గోయింగ్. సో టు అమెరికా. హియర్ ద సబ్జెక్ట్ సీమ్స్ టు బి సింగులర్. The subject seems to be plural like that. Though few nouns are in singular form, but they give us plural meaning. ఇది సింగులర్గా ఉన్నప్పటికీ మనకి ప్లూరల్ మీనింగ్ ఇస్తుంది. సో ప్లూరల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి మనకి వర్బ్ కూడా ఇందులో ఉండాలి, ప్లూరల్లో ఉండాలి. సో కపుల్ అనేది చాలామంది సింగులర్ అనుకుంటాం, కానీ ఇక్కడ సింగులర్ మీనింగ్ కాదు, సింగులర్ ఫామ్ ఉంది, కానీ మీనింగ్ మాత్రం మనం ప్లూరల్గానే తీసుకోవాలి. సో దట్స్ వై హియర్ వి యూజ్ ఓన్లీ ద ప్లూరల్ వర్బ్ ఆర్. అదేవిధంగా 1 dozen, వన్ మోర్ సెంటెన్స్. సో 1 dozen apples, 1 dozen apples cost is 100. 1 dozen apples cost 100. Here 1 dozen. సో ఇది మనకి సింగులర్గా అనిపించినప్పటికీ దాని మీనింగ్ మనకి ప్లూరల్గా ఉంటుంది కాబట్టి మనం హియర్ ప్లూరల్ వర్బ్నే ఉపయోగిస్తాం. సో 1 dozen apples cost 100. సో హియర్ కాస్ట్, దిస్ ఈజ్ the verb is in plural. So this is about subject and verb agreement. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. So thank you for watching this video. Thank you all.